ఫ్రెండ్స్ హాయ్ అందరికీ నమస్కారము. మన వెస్టేజ్ 150 పీబీ మనం చేస్తున్నాం కదా, దాంట్లో ఇంట్లోకి అవసరమైనటువంటి టీ పొడి కానీ, పేస్ట్ కానీ, సబ్బు కానీ, ఆయిల్ కానీ ఏదేది వాడుకోవాలి, ఎంత అమౌంట్ అవుతుందని అప్రాక్సిమేట్గా చెప్తాను. ముందు మనకు ఓరల్ కేర్ తీసుకున్నట్టయితే పండ్లు తెల్లగా కావడానికి వైటనింగ్ పేస్ట్ అని ఉంటుంది, 90 గ్రాములు ఉంటుంది, 116 రూపాయలు, 5% GST యాడ్ అవుతుంది. మౌత్ వాష్ కూడా వాడుకోవచ్చు. గ్యానో పేస్ట్ అంటే ఇది పిప్పండ్లు, పంటి సమస్య అట్లా ఉంటే వాడుకోవచ్చు. మన దాంట్లో తక్కువ రేట్లో అంటే 66 రూపీస్ ఉన్నది, ఇది 100 గ్రామ్స్. ఇది నీము, తులసి, పుదీనాతో తయారవుతుంది. ఇది కూడా బాగానే ఉంటుంది మీకు. సో తర్వాత టూత్ పేస్ట్లు కూడా ఉంటాయి మీకు. ఇంకా తర్వాత మళ్ళీ మనం సబ్బులు వాడాలి కదా, సబ్బులు, ఆయిల్, షాంపూలు. సో హెయిర్ ఆయిల్ వచ్చేసి మీకు 200 mlది 189 రూపీస్ పడుతుంది. సరే ఇప్పుడు అది 200 రూపీస్ పడ్డా మీకు 50% డిస్కౌంట్ అంటే 100 రూపీస్కి వచ్చినట్టు గుర్తుపెట్టుకోండి. ఎంఆర్పి ఎంత ఉంటుందో దాంట్లో సగం రేటు మీకు వచ్చినట్టు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు కంటిన్యూగా 4 months ఉంటారు సిఎన్స్, 5th month మీకు ప్రోడక్ట్ ఫ్రీ వస్తాయి కాబట్టి ఎంఆర్పిలో సగం రేట్కే వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. కన్సిస్టెన్సీగా కొనాల్సి ఉంటుంది. సో దీంట్లో మనకు పర్ఫ్యూమ్స్ కూడా ఉన్నాయి, మాయిశ్చరైజర్ కూడా ఉంది, సోప్స్ ఉన్నాయి. సో సోప్స్ కూడా చెప్తాను నేను. సోప్ వచ్చేసి 48 రూపీస్కే పడుతుంది, విత్ 5% GST ఉంటుంది మళ్ళీ. తర్వాత క్లెన్సింగ్ బార్ అని రకరకాల షాంపూస్ ఇవన్నీ ఉన్నాయి. సో మనం తీసుకోవాల్సిన ఇవే షాంపూలు, పేస్టులు, సబ్బులు, బ్రష్లు. తర్వాత వంట నూనె తీసుకోవాలి. మనకు ఒకవేళ అగ్రికల్చర్ ఉంటే అగ్రికల్చర్ సంబంధించిన ప్రోడక్ట్స్ కూడా తీసుకోవచ్చు మనం. ఇంకా తర్వాత న్యూట్రిషన్ సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. టీ పౌడర్ ఉంది చూడండి, టీ పౌడర్ వచ్చేసి 129 రూపీస్ పడుతుంది, ప్లస్ GSTకు 5%. రైస్ బ్రౌన్ ఆయిల్ 538, ఇది 50% డిస్కౌంట్ వస్తుంది. అంటే 2 లీటర్స్ ఇది మీకు. ఇప్పుడు ఫ్రీడమ్ కానీ, గోల్డ్ రాక్ కానీ, పల్లి నూనె కానీ కొంటే మీకు ఎంత 185, 190 పడుతుంది కదా. 195 అంటే మీకు ఇది కూడా అదే రేటు పడుతుంది, 2 లీటర్స్ ఇది. ఎంఆర్పి ఉదాహరణకు 600 ఉందనుకో, హాఫ్ ఎంత 300, 300లో మళ్ళీ 2 లీటర్స్ కదా అంటే 150, 600 అనుకో 300 అట్లా. సో ఎంఆర్పి మీద 50% తీసుకోండి, అన్నీ మీకు 50% వస్తాయి. ఆయిల్ కూడా మంచిది ఉంటుంది, క్వాలిటీ ఉన్నాయి. ఇది మనకు ట్రాన్స్పరెంట్ మనకు ఫ్యాట్ ఉంటుంది కాబట్టి, రైస్ బ్రౌన్ ఆయిల్ కాబట్టి మీకు కొలెస్ట్రాల్ ఉండదు. ఎనర్జీ స్నాక్ బార్ కూడా ఉంది, బ్రేక్ఫాస్ట్ క్యారనల్ ఉంది. సో ఫ్లాక్సీ సీడ్తో చేసినటువంటి ఫ్లాక్సీ చాక్లెట్ కూడా ఉంది. సో ఇవన్నీ మనకు రెగ్యులర్గా యూజ్ చేసుకునే ఐటమ్స్.